నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగాలు కల్పించేందుకు కలెక్టర్లు కష్టపడి పనిచేయాలన్న సీఎం చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. క్రీడలు జీవితంలో అంతర్భాగంగా మలుచుకోవాలన్న రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. ఈ నెల 14వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు స్పష్టం. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా 2వ రోజు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆ శాఖ ప్రగతిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి జిల్లాలోనూ ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ రాబోయే కలెక్టర్ల సదస్సుకు దీనిపైన స్పష్టమైన వివరాలతో రావాలని సూచించారు. పెట్టుబడులకు సంబంధించి జిల్లాలో నిర్వహించాల్సిన సమావేశాల పట్ల కలెక్టర్లు శ్రద్ధ కనపరచకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు అసలు ఒక్క సమావేశం నిర్వహించకపోవడం సరికాదన్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ పనులు వేగవంతంగా చేయాలన్నారు. జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పడంలో, భూసేకరణలో రైతులను భాగస్వామ్యులను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులందరూ కలిసి తమ భూములను ఒక ఇండస్ట్రియల్ పార్క్గా వారి అభివృద్ధి చేసుకుంటామని, ముందుకొస్తే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని, రైతుల నుంచి పరిశ్రమల కొరకు భూములు సేకరించాల్సి వచ్చినప్పుడు వారిని భాగస్వామ్యులను చేసి అంతిమంగా భూములిచ్చిన రైతులు ఎక్కువ లబ్ధి పొందేలా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు. దీనికి అమరావతి రాజధానికి చేపట్టిన భూసేకరణను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఆర్సీ మిత్తలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాలి. చూస్తే వాళ్ళు మేము పెల్లెట్స్ తీస్తాం, ఇక్కడ ఇస్తాం, వాళ్ళు ఏమి కన్సెషన్ అడగడం లేదు. ఓపెన్ మార్కెట్ అని ఇస్తారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైమ్ దే విల్ డిసైడ్ ది ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు పైప్ లైన్ ఉంది, అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే, వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే, మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఇనేసి ఇంకొక చెవిలో వదిలిపెడితే, ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే, ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న టీసీఎస్ 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ ఐబిఎం లేకపోతే టీసీఎస్, ఐఐటి మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని, దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్. దేర్ సిఆర్డిఏ, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. క్రీడలు జీవితంలో అంతర్భాగంగా మలుచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేలా అభివృద్ధి చెందాలని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఆకాంక్ష వెల్లబుచ్చారు. గురువారం సత్యనారాయణపురంలో కేంద్రీయ విద్యాలయంలో జరిగిన 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పలు క్రీడా పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు.
ముందుగా ప్రిన్సిపల్ ఆదిశేష శర్మ స్వాగత ఉపన్యాసం చేయగా వ్యాయామ ఉపాధ్యాయుడు టి ఏడుకొండలు వార్షిక నివేదిక సమర్పించారు. ముఖ్య అతిథి విచ్చేసిన డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. విద్యాలయంలో క్రీడాకారులు భవిష్యత్తులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్ష తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పిరమిడ్, టైక్వాండో గుణాలతో సహా పలు సాంస్కృతిక క్రీడా విన్యాసాలను ప్రదర్శించారు. Today, we have commenced the annual sports day of Kendriya Vidyalaya number 1 Vijayawada, and there is a lot of enthusiasm amongst the students. There are a lot of students who have participated in various SGF and brought medals for the Kendriya Vidyalaya, and there are a lot of students in various disciplines like archery, chess, and other disciplines, skating, who have brought laurels for the Kendriya Vidyalaya. I thank our management and our especially our principal Sharmaji for arranging such a grand event and inculcating belief of sports and generating a sport consciousness amongst the students. Thank you. స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి తర్వాత ఈబీఎస్పి కళా ఉత్సవ్ అన్నిటికీ ప్రోత్సహిస్తుంది. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలని, ఒక్క చదువు పురుగులే కాకూడదని, పుస్తక పురుగులే కాకూడదని అనే భావంతో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి ట్రైన్ ఫేర్ నుండి ఎయిర్ ఫేర్ వరకు ఇచ్చి భారతదేశంలో అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. మా పిల్లలు చెస్సు, స్విమ్మింగు, స్కేటింగు, తర్వాత ఆర్చరీ, పలు క్రీడా విభాగాల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకుని వస్తారనమాట. సో ఇది ఈ స్పోర్ట్స్ డే అనేది దాదాపుగా 400 ఈవెంట్స్ కండక్ట్ చేసి, హౌస్ వైస్ ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి కల్మినేషన్ ఆఫ్ ది ఎంటైర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఈజ్ స్పోర్ట్స్ డే. సో వీ గివ్ ప్రైజెస్ టు ఆల్ ఆఫ్ దెమ్, అండ్ I thank all the media personnel who have, I request them to encourage them by publishing in their esteemed dailies. Thank you so much. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ నెల 14వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఎన్కేపాడు టీడీపీ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ జాబ్ మేళాకు సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ అరబిందో ఫార్మా, పేటీఎం, హెచ్పిఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, మెడ్ ప్లస్, విజేత సూపర్ మార్కెట్, హెచ్డిఎఫ్సి, కోటాక్, ఇండిగో, వరుణ్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్టెల్ వంటి 50కు పైగా ప్రముఖ సంస్థలు ఎంపికలు నిర్వహిస్తున్నాయన్నారు.
7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హతలతో 18 నుండి 35 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఈ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ చొరవతో గూగుల్ సంస్థలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, గూగుల్ సంస్థలో ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తాను కూడా జాబ్ మేళాలు నిర్వహించి నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ఈ నెల 14న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 14వ తేదీ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో తెలుగుదేశం పార్టీ రూరల్ ఆఫీస్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. దీంట్లో ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. శ్రీరామ్ కానీ, అపోలో కానీ, రిలయన్స్ కానీ, ఇలాంటి 50 కంపెనీలకు తోడుగా గన్నవరంలో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడాను. హెచ్సిఎల్ కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తుంది. హెచ్సిఎల్ కూడా కనీసం 100 నుంచి 150 మంది జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఎన్నికల ముందు నేను చెప్పిన పరిస్థితి గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే. 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిపోతే వచ్చే ఎన్నికల్లో ఓటడగనని పలు మీటింగుల్లో చెప్పాను. దానికి తగ్గట్టుగానే శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నా. అశోక్ లేలాండ్ కంపెనీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోతే దాని ప్రతినిధులతో చర్చించి వెనక్కి తీసుకురావడం జరిగింది. దాని స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మల్లవల్లిలో రాబోయే 2 సంవత్సరాల్లో 18 మాసాల్లోనే 420 కంపెనీలు స్టార్ట్ చేయడం ఖాయం. అలాగే నేను 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే మన ముఖ్యమంత్రి గారు, నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని నేను కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ సారథ్యంలో దాన్ని మంచి పారిశ్రామిక వాడగా, ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నత పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దబోతున్నాం. దాంట్లో 30,000 ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి గారే మొన్న శాసనసభలో విజన్ 2047 డాక్యుమెంట్లో గన్నవరం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ మీద నమ్మకంతో చెప్పిన పరిస్థితి. 16.5 లక్షలకే ఎకరం గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు నాటి పాలకులు వైసీపీ ప్రభుత్వం అధికారులను 90 లక్షలు పెంచారు. దాన్ని మళ్ళీ 16.5 లక్షలకి ఇచ్చాం. 18 నెలలలోపు ఇండస్ట్రీలు స్టార్ట్ చేయకపోతే భూమిని వెనక్కి తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్లో పెట్టిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో వైఎస్ జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి జాన్ వెస్లీ, పాస్టర్ టిఎస్ఆర్ ప్రసాద్ రెడ్డి, పలు జిల్లాల పాస్టర్లు పాల్గొన్నారు. విద్యుత్ లైన్ల విషయంలో కలెక్టర్ జక్కంపూడి రైతులతో కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రైతులు, ఫ్లాట్ యజమానులకు సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పనులు నిలుపుదల చేయాలని, లేని పక్షంలో నిరసన గళం విప్పుతామని హెచ్చరించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఆల్మెంటోలో రైతులకు మరియు ఫ్లాట్ల యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైటెన్షన్ లైన్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని, 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. లైన్ మార్పు చేస్తున్నామని ఏ రైతు పొలం పోతుందో అనే సమాచారం అధికారులు నోటిఫికేషన్ లేదా పేపర్ ప్రకటన ద్వారా ఇవ్వలేదన్నారు. రైతుల నుండి భూములు లాక్కోవాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పాత ల్యాంకో లైన్లో నడపాలని, పాత లైన్ ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. ల్యాంకో లైన్లు ఎందుకు మార్చుతున్నారని నిలదీశారు. నా పేరు సిరిపరపు సాంబశివరావు. నేను జక్కంపూడి రైతుని బాబు. మాది 10 ఎకరాల పొలం. మా పొలంలో గుండా ఎన్హెచ్పి రోడ్డు పోయింది, మళ్ళీ ఖమ్మం రోడ్డు పోయింది. మిగిలింది ఎకరం 60 సెంట్లే మిగిలింది. ఆ ఎకరం 60 సెంట్లో ఈ టవర్ తీసుకెళ్ళి వేస్తున్నారు. ఆ టవర్ కూడా వేయాల్సిన పని లేకోకుండా హైట్ లేపుకుంటే సరిపోతుంది. కానీ మెగా వాళ్ళు మాత్రం దాన్ని నమ్మట్లా. వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయనే ఆలోచనతోనో ఏమో కానీ తెలియదు, కానీ రైతుల మొత్తాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీసాల ప్రసాద్ నా పేరు. జక్కంపూడి రైతునండి. మాది ఇక్కడే ల్యాండ్ అండి, ఎకరం 60 సెంట్ల ల్యాండ్. ఈ లైన్ వల్ల మేము గత 25-30 ఏళ్ల నుంచి కూడా మా ఫ్యామిలీ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. 25 మంది ఫ్యామిలీ ఆధారపడి ఉన్నాము. దాని ఫ్యూచర్ని మేము ఊహించుకుంటూ ఎంతో భవిష్యత్తు ఊహించుకున్నాము పిల్లల కోసం అని చెప్పేసి. ఇప్పుడు అనుకోకుండా మొత్తం కూడా లైన్ మార్చేసి ఆ లైన్ హైటెన్షన్ లైన్ కొత్త లైన్ అని చెప్పేసి వెళ్ళే మార్గం ఉన్నప్పటికీ కూడాను పాత లైన్లో హైట్ పెంచుకెళ్లే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మేము డ్రాయింగ్ అంతా చూపించాము. అందరికీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వెస్ట్ బైపాస్ రోడ్ మీరు చూశారు. ఇక్కడనే దాదాపుగా 90% పనులు పూర్తయినాయి. దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి కొన్ని చోట్ల హై టెన్షన్ వైర్స్ని క్రాస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే ఈ ప్రభుత్వానికి లైన్ క్రాస్ చేయడానికి స్థలం అవసరమో అక్కడ మేము స్వచ్ఛందంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వెంకట సత్యనారాయణ గారు కానీ సిరిపురపు సాంబశివరావు గారు కానీ ఎంతో గొప్ప మానవతా దృష్టితో ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు చేస్తూ ఉన్నారు? వాళ్ళు సాటి రైతులు 40 ఎకరాలకు పైగా నష్టపోతారు. సాటి మనుషులు పేద సామాన్య వర్గాలకు చెంది ప్లాట్లు కొనుక్కున్నటువంటి 400 మందికి పైగా ప్లాట్ యజమానులు నష్టపోకుండా ఉంటారు. 400 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోకుండా ఉండాలి అంటే మేమిద్దరం సహకరిస్తే సరిపోతుంది కదా అనే ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇది కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే, ప్రభుత్వం విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం, అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, బీజేపీ పెద్దల అందరికీ భాగస్వామ్యం ఉంది కదా ఇందులో. కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక పోలీసులు, అదేవిధంగా మెగా కంపెనీ వాళ్ళు, నేషనల్ హైవే అధికారులు, పవర్ గ్రిడ్ అధికారులు, ప్రభుత్వం చెప్తేనే కదా వీళ్ళు చేసేది. రైతులని మీరు అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 రోజుల పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నిర్బంధించి బలవంతం చేసి రైతుల భూముల్ని, ప్లాట్ల యజమానుల భూముల్ని లాక్కోవాలనే కుట్ర ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఈ నెల 29వ తేదీన శారదా కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. సత్యనారాయణపురంలోని శ్రీ శారదా కళాశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ, కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 29వ తేదీన గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో పూర్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తదితరులను ఘనంగా సత్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు నగరానికి చెందిన అతిరథ మహారథులను కూడా ఆహ్వానించినట్లు వివరించారు. 50 సంవత్సరాల పాటు ఎలాంటి ధనార్జన లేకుండా అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో శ్రీ శారదా కళాశాల పనిచేస్తుందన్నారు. శారదా కళాశాల జూనియర్ కళాశాల 2 తరగతుల బోధనతో శారదా కళాశాల ప్రారంభించామన్నారు. 50 సంవత్సరాల పాటు వందలాది మంది యువతీ యువకులకు విద్యను అందించడం వల్లే నేడు అనేక మంది వివిధ స్థాయిల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. నమస్కారం అండి, నేను కుందా రామనారాయణ,
శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాట్లాడుతున్నాను. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ 1974 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడి 2024-25 అకాడమిక్ ఇయర్కి 50 సంవత్సరాల యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్న శుభ సందర్భంలో మన శారదా జూనియర్ కాలేజ్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా డిగ్రీ కాలేజ్లో చదివిన పూర్వ విద్యార్థులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనందరం అనే భావనలో వాళ్ళందరికీ కూడా ఒక అల్యూమినీ మీట్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఆ విషయం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అప్పటి నుంచి మన నిరంతర కృషితో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 50 సంవత్సరాల్లో 50 బ్యాచీలు పూర్తయ్యాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే పూర్వ విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకి ఆ సపోర్ట్ సిస్టమ్ అందించడం కానీ, అలాగే కాలేజ్ డెవలప్మెంట్ కానీ, సంఘానికి సేవ చేయటం కానీ, అలాంటి ఉద్దేశాలన్నిటితో పాటు మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి సన్మానించడం జరుగుతుంది. నేను శారదా కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నానండి. మా కళాశాల స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 50 వసంతాలలో అనేక మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆ కళాశాల పాలకవర్గం ఒక ఉన్నతమైన ఆశయంతో పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలన్న కోరికతో ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అల్యూమిని ఏర్పాటు చేశారండి. దీనిలో పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపకేతర అందరి సిబ్బంది తరఫున మేము కోరుతున్నామండి. ఎల్ శ్రీధర్, శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి. ఈ కాలేజీలో నేను 1980లో జాయిన్ అయ్యాను. అప్పటికే కాలేజీ ఇక్కడ స్థాపించబడింది. 1974లో హనుమాన్పేటలోంచి రెంట్కు ఉండేవాళ్ళు కాస్త ఈ స్థలం తీసుకుని ఈ స్థలంలో సొంత భవనాలు కట్టుకొని మొట్టమొదట జూనియర్ కాలేజీగా స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజీ, తర్వాత స్కూల్ కూడా పెట్టారండి. ఇక్కడ ఈ కాలేజీకి అన్ని వసతులు ఉన్నాయి. అంటే ప్రాక్టికల్ ల్యాబొరేటరీ కాడి నుంచి, లైబ్రరీ కాడి నుంచి అన్ని వసతులు స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పెద్ద కాలేజీకి కూడా తీసుకోని విధంగా మొత్తం ఏర్పాటు చేశారండి. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. జమిలీ ఎన్నికలంటే దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు అనగా లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం కోసమే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది. అనంతరం బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఇక మిగిలింది బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే. బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర పడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలోని అతిపెద్ద ప్రాచీన దేవాలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద 100 కోట్లు మంజూరు విషయంపై కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కి ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి అంశంపై మరోసారి చర్చించారు. ఈ దేవాలయం అభివృద్ధి కోసం ప్రసాద్ పథకం కింద 100 కోట్లు విడుదల చేయాలని ఆగస్టులో చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన చర్యలు తీసుకుని ఆ నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి బాగా పెరిగిందని, అందుకోసం ప్రసాద్ పథకం కింద 100 కోట్లు మంజూరు చేస్తే భవిష్యత్తు కాలంలో భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలు తీర్చే విధంగా మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించడమే కాకుండా సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి సత్యబాబు ఆరోపించారు. 2 సెంట్లు స్థలం పంపిణీ, పట్టాల రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కొండ ప్రాంత, మైదాన ప్రాంత ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీజీ మున్సిపల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయా సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా 7 సంవత్సరాల క్రితం కట్టిన టిట్కో ఇళ్లు పంపిణీ చేయలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి అదాని ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 నెలలు గడుస్తున్న ముఖ్యమైనటువంటి 2 సెంట్ల ఇళ్ల స్థలం కానీ, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్లు కానీ, టిట్కో ఇల్లు 7 ఏళ్ళు అవుతుంది. వడ్డీలకి అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇల్లు అప్పగించే విషయంలో కానీ ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి జరగట్లేదు. మరోవైపు ఇదే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారంట. ఎవరి కోసం? బడా కార్పొరేట్ కంపెనీల కోసం. అంటే బడా కార్పొరేట్ కంపెనీల కోసం ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినటువంటి పేద మధ్యతరగతికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇద్దామని కానీ, పట్టాల రిజిస్ట్రేషన్లు చేద్దామని కానీ, అలాగే డబ్బులు కట్టిన వారికి టిట్కో ఇల్లు ఇద్దామని కానీ ఏమాత్రం ఈ ప్రభుత్వానికి కనబట్టలేదు. ఇప్పుడు వాగ్దానాలు చేసింది చెత్త పన్ను తీసేస్తాను, స్మార్ట్ మీటర్లు నేను పెట్టను, అలాగే రేషన్ కార్డులు ఇస్తాను, ఎస్సీ ఎస్టీ బీసీకి అందరికి కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాను, 2 సెంట్లు స్థలాలకి మరి మేము గతంలో ఈయన చెప్పిన మాటే 2 సెంట్లు స్థలాలకి డబ్బులు కట్టండి, 2 సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్పారు. మరి టిట్కో ఇళ్ళు గత ఏమైంది? మీరు మీ పాలనలోనే కదా టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టారు. టిట్కో ఇళ్ళందరికీ కూడా డబ్బులు కట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా పందులు కుక్కలు కాపరాలు చేస్తున్నాయి తప్ప అవి బూజు పట్టిపోయి, తుప్పు పట్టిపోయి, చేమలు పట్టిపోయి అనేక రకాలుగా ఆ ఇళ్ళన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుంది. మేము వస్తే మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి కట్టిన డబ్బులే కానీ ప్రజలను మాత్రం మోసం చేసి గద్దెలెక్కి కులుతున్నారు తప్ప ఏం లేదు. ఈ రోజున రెవెన్యూ సదస్సు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు అనేది ప్రజలు ఎవరికి కూడా సమాచారం లేదు. ఎప్పుడైనా జన్మభూమి పెట్టినా అనేక రకాలు పెట్టినా కానీ ప్రజలకి మరి వాళ్ళకి తెలియడం కోసం అప్లికేషన్ పెట్టడం కోసం చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడైతే ఈ రెవెన్యూ సదస్సు ఎందుకు పెట్టారో తెలియదు కానీ 9 చెప్పారు. ఇంతవరకు అధికారులు రాలేదు, 10:30 అయినా కానీ. మానవ హక్కుల కమిషన్ని ప్రక్షాళన చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ హక్కుల కేసులను తెలంగాణ నుండి బదిలీ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు షేక్ మౌలాలి డిమాండ్ చేశారు. మానవ హక్కులు అందరికీ సమానమేనని, వారి హక్కులను గౌరవించేలా కమిషన్ ఏర్పాటు జరగాలని అన్నారు. సింగినగర్లోని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయం అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అయిపోతుందని, ప్రస్తుత తరుణంలో హెచ్ఆర్సీ మానవ హక్కుల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆయన వాపోయారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఫంక్షన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మానవుల హక్కుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మానవ హక్కుల మీద ఉన్నటువంటి ప్రేమతో మేము మానవ హక్కుల సంఘంలో 10 సంవత్సరాలను పనిచేస్తున్నాను. ఆ 10 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు నాకు సహకరించినటువంటి
వీళ్ళందరితో ఇవాళ ఈ హ్యూమన్ రైట్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టు ప్రెస్ మీట్ ఇది. ఇప్పుడు మానవ హక్కుల మనకు ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల నుండి కమిషన్ మాత్రమే ఉంది తప్ప కేసులు మాత్రం జరగట్లేదు. అంటే కేసులు జరుగుతున్నాయి అంటే ఒక ఆఫీస్ ఉంది, మనకు ఒక కమిషనర్ గారు ఉన్నారు, ఆయనకు ఒక 2 అసిస్టెంట్లు ఉన్నారు తప్ప ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దానికి ఉజ్జాయింపు ఏంటంటే ఎగ్జాంపుల్గా 8-11 నెలలో 21వ సంవత్సరం అంటే జగన్ గారు ఉండగా మేము ఒక అప్లికేషన్ ఇచ్చామండి. రాష్ట్రం విడిపోకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కేసుల్ని ఆంధ్రప్రదేశ్ పంపించండి అని. ఈ రోజు వరకు కూడా పంపించలా. ఈ రోజు కూడా జరుగుతుంది ఏంటంటే కమిషనర్ గారిని అడిగితే మేము అడిగితే సీఎం గారు సమాధానం చెప్పట్లేదండి, మీరే అడగండి అని చెప్పి స్వయంగా కమిషనర్ గారు మాకు చెప్పడం జరిగిందండి. ఇది నిజం కాబట్టే ఇంత పబ్లిక్గా మీ యొక్క ప్రెస్ మీట్లో చెప్తున్నాం. మేమే ఆంధ్రప్రదేశ్ తరఫున మానవ హక్కుల కమిషన్లో 60 కేసులు వేసి ఉన్నాయండి. ఆ 60 కేసుల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన కేసులు 15 కేసులు అండి. ఒకసారి తీసుకోండి సార్. ఈ 15 కేసులు కూడా వాళ్ళ యొక్క జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. ఈ నాశనం అయిపోయిన జీవితాలను కూడా బాగు చేయడం లేదు. మానవ హక్కులు కాపాడలేనప్పుడు కమిషనే అనవసరం అనే దాని మీద ఈ రోజున రాష్ట్రపతి గారికి ఒక పిటిషన్ తయారు చేశామండి. పార్లమెంటు ఉభయ సభల్లో ఏకపక్ష ధోరణితో ప్రతిపక్ష నేతలకు అంతరాయం కలిగించి ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కొలనకొండ శివాజీ విమర్శించారు. అదానీ అంశంపై చర్చించకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా వైసీపీ అధికారంలో ఆ పార్టీ నేతలు ఉన్నప్పుడు రైతులు ఎప్పుడూ గుర్తుకు రాలేదు అన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పుడు ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. నమస్కారం. 2 విషయాలు మీ ద్వారా పౌర సమాజానికి విజ్ఞప్తి చేసే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. నా పేరు కొలనకొండ శివాజీ, ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజయవాడ. అయ్యా, పార్లమెంట్ వింటర్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అయ్యా అరెస్ట్ వారెంట్ జారీ చేశారో భారతదేశానికి సంబంధించిన దిగ్గజ పారిశ్రామికవేత్త మీద దాని మీద చర్చించండి అనే ఒకటి, సభా కార్యక్రమాలకు సహకరిస్తాం, బిజినెస్ తయారు చేయండి, పార్లమెంటరీలో కార్యకలాపాలు, చట్టాలు, బిల్లులు తయారయ్యే దానికోసం మీరు సభను నడపండి అని చెప్పి పదే లోక్సభ స్పీకర్ని కానీ అలాగే శాసన పెద్దల సభకు సంబంధించిన ఉప సభాపతి చైర్మన్ అయినటువంటి జగదీష్ ధన్కర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ గత 3 వారాల నుంచి కనుక గమనించినట్టయితే ఉభయ సభల్లో ఏకపక్ష ధోరణంగా ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించి నిబంధనలను పాటించకుండా, అనుసరించకుండా పదే ప్రతిపక్ష సభ్యులకి అంతరాయం కలిగించి వాళ్ళకి ఎక్కువ మైకులు ఇచ్చుకోవటం, ఇదంతా వాళ్ళేమో సాక్ష్యాధారం లేని ఆరోపణలు చేయటం, ఇదంతా నిత్యకృత్యం అయిపోయింది. ఎంజీ రోడ్లోకి శుక్రవారం ఉదయం ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజన్ 2047 కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వస్తుండటంతో ట్రాఫిక్ నిలిపేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదన్నారు. అత్యవసరమైతే తప్ప ఆ సమయాల్లోపు పనులు చూసుకోవాలని కోరారు.
గిరిజన సంక్షేమ గురుకులాలలో 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న టీచర్లను అవుట్సోర్సింగ్ పద్ధతి నుండి కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ వ్యవస్థలో దేశంలో ఎక్కడా అవుట్సోర్సింగ్ పద్ధతి లేదన్నారు. ఈ వ్యవస్థలో ఈ పద్ధతి ఎందుకు అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీచర్లను అవుట్సోర్సింగ్ పద్ధతి మార్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఈ శిబిరానికి వచ్చి టీచర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలోకి తక్షణమే మార్చాలన్నారు. ఉపాధ్యాయుల అవుట్సోర్సింగ్ పద్ధతి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పద్ధతి లేదన్నారు. యూనియన్ అధ్యక్షుడు కె లక్ష్మీనాయక్ మాట్లాడుతూ గత నెల రోజులుగా గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు న్యాయం డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. టీచర్ల న్యాయమైన కోర్కెలను పరిశీలించవలసిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందన్నారు. సెక్రటరీ మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న టీచర్ల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నా వారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీచర్ల సమస్యలను పరిష్కరించకపోతే టీచర్ల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో చేస్తున్న టీచర్ల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్ల పోరాటానికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ చేసి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లోనూ లేని విధంగా, ఇతర సంక్షేమ శాఖల్లో లేని విధంగా టీచర్లని అవుట్సోర్సింగ్లో నియమించిన ఘనత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే దక్కుతుంది. ఇది సరైనది కాదు. ఈ ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్లోకి మార్చాలి, ఖాళీల్లో రెగ్యులర్ చేయాలి. వీళ్ళందరినీ రెగ్యులర్ చేసిన తర్వాతే ట్రైబల్ వెల్ఫేర్లో రెగ్యులర్ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి జేఏసీ కోరుతోంది. గత 7 ఏళ్లుగా వేతన పెంపు లేదు. ఒక అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఇతర క్లాస్ 4 క్యాడర్ల కంటే కూడా తక్కువ వేతనాలని టీచర్లకు చెల్లిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ టీచర్లందరికీ కూడా వేతనాలని పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సి నియామకాలలో వీళ్ళందరికీ కూడా వెయిటేజ్ ఇవ్వాలి. కె రాజునాయక్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాను. ఇవాళ 191 విద్యాలయాలు, పాఠశాలలు, 1659 ఉపాధ్యాయులు, 60-70 వేల మంది విద్యార్థులు. అసలు నిజంగా గురువులు ఒక రోడ్డున పడి పోరాటం కోసం తన బ్రతుకులు ఇవాళ ఇలా ఉంటుందని చెప్పేసి ఇవాళ మేము ఎవరు కూడా కళ్ళ కూడా ఊహించలేదు. ఎందుకంటే వారిని అవుట్సోర్సింగ్ విధానంలో ఎక్కడ లేనటువంటి ఆశ్రమ స్కూల్లో కూడా సిఆర్టీగా పరిగణించి వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతి తీసుకున్నారు. కేవలం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా ఈ గురుకులాలకు మాత్రమే ఉంది. ఎందుకు ఇలా చేయడము? నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. గత 26 రోజుల నుంచి మేము ఈ యొక్క శాంతియుత నిరసనలు తలపెట్టాము. దేశంలో ఎక్కలేనటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థను ఈ గిరిజన సంక్షేమ గురుకులంలో మాత్రమే అవలంబిస్తున్నారు. మరి కేజీబీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్లోకి మార్చారు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్లోకి మార్చారు. మరి మేము వారు పని గంటలు 8 గంటలైతే మేము రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లేట్ నైట్ స్టడీ 10:30 వరకు కూడా సగటున 14 గంటలు పనిచేస్తున్నాము. గిరిజన మారుమూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములమైనాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉద్యోగాలు కల్పించేందుకు కలెక్టర్లు కష్టపడి పనిచేయాలన్న సీఎం చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. క్రీడలు జీవితంలో అంతర్భాగంగా మలుచుకోవాలన్న రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. ఈ నెల 14వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు స్పష్టం.
ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.